Hi, hello and welcome. Very good evening. Pondsman Energy Charge Face Wash presents Koncham Touch lo unte chepta, powered by Fog and special partner OLX.in. అనర్గళంగా మాట్లాడడం అంటే అదొక కళ, అదొక టాలెంట్. మన భాషలో చెప్పాలంటే చిన్నప్పుడే మైక్ మింగేసిన వాళ్ళు ఎలా ఉంటారు? చక్కగా మాట్లాడుతూనే ఉంటారు. కానీ ఈవిడ మాట్లాడడం అంటూ మొదలెట్టాక ఎంటర్టైన్మెంట్కి అసలు ధోకాయే లేకుండా ఫుల్ లెంత్ ఎనర్జీతో ఎంటర్టైన్మెంట్ ఇస్తారు. సూపర్ ఫన్ మనకు అందిస్తారు. Yes, she's none other than very special Suma garu. Join your hands and welcome her. వాళ్ళందరూ దండలు వేశారు, నేను దండాలు పెట్టుకోగలను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మా షోకి వచ్చినందుకు. నేనేదో నీ షో చాలా స్టైలిష్ గా ఉంటుందని కొంచెం స్టైలిష్ గా కళ్ళజోడు క్లచ్ లేకపోతే దీని ప్యాక్ అవి పెట్టుకొని వస్తే ఈ దండలు అవన్నీ వేసేసి నన్ను మాతాజీని చేసావు. ఇప్పుడు అంటే మిమ్మల్ని చూడగానే ఎందుకు అందరికి దండాలు వేసి సన్మానాలు చేయాలనిపిస్తూ ఉంటుంది. నేను మాత్రం ఒక దండే స్వీకరించాను మా ఆయన దగ్గర నుంచి, అయిపోయింది. అక్కడ తర్వాత ఓన్లీ అమ్మాయిల దండలు మాత్రమే స్వీకరిస్తున్నాను. నేను సమంత, కాజల్, తమన్నానే ఫస్ట్ 2-3 వీక్స్ లో తీసుకురాగలిగాను నేను. కానీ సుమ గారిని తీసుకురావడానికి నాకు 20 వారాలు పట్టింది. బరువు ఎక్కువ, అందుకని. సమంత, కాజల్ వాళ్ళందరూ లైట్ వెయిట్ కదా, ఈజీగా వచ్చేస్తారు. అవును, నువ్వేంటి నల్లగా? కళ్ళజోడు వల్ల. ఓకే, సుమ గారు స్వాగతం, సుస్వాగతం. కొంచెం టచ్ లో ఉంటే చెప్తా కార్యక్రమానికి. టచ్. ఈ షో మా కొంచెం టచ్ లో ఉంటే చెప్తాను. షో ఇప్పటి వరకు అక్కడ కూర్చున్న వాళ్ళ గురించి మేము ప్రశ్నలు అడగడం, వాళ్ళు చెప్పడం. ఇప్పటి నుంచి రివర్స్. ఓకే, మీరు ప్రపంచానికి ఏం చెప్దాం అనుకుంటున్నారు? సో వాళ్ళకి తెలియని విషయాల గురించి మనం మాట్లాడుతాం. ఏంటి ప్రిపేర్ అవుతున్నారా? ఓ ఈ షో ఝాన్సీ దేఖియే. 2 కళ్ళు, 1 ముక్కు, 32 పళ్ళు, 2 చెవులు, 2 చేతులు, 2 కాళ్ళు. ఇంకేం కావాలి ఒక అమ్మాయికి? మాకు ఇవే కావాలి. మీకు అర్థం కావట్లేదు మా షోలో కావాల్సినవి. భర్త కోసం నేర్చుకున్న నాట్యం, పెళ్ళైన తర్వాత భర్తతో చేయిస్తున్న నాట్యం. മനസ്സിലായില്ലെങ്കിൽ മനസ്സിലാവാത്തത് മനസ്സിലാവാണ്ടിരുന്നാ മതി. జాగ్రత్త పేపర్ ఫెయిల్ పడిన 2-3 సార్లు చదివాడు. అమ్మా నా ప్రొడక్షన్, నా సోఫా. ఐ మీన్ బేబీ ఎవ్రీథింగ్ ఇస్ ఆల్ రైట్. చాలా బాగుంది డ్రెస్, ఎంత బాగుందో. ఐ లవ్ ఇట్. నాకు ఒక 45 అబౌవ్ ఉంటుందని కొంతమంది అనుకుంటూ ఉంటారు. నేనే అనుకున్నాను, ఎవరో ఎందుకు. నేను స్కూల్కి వెళ్ళడం మొదలెట్టిన టైం నుంచి మీరున్నారు. నువ్వు చాలా చిన్నతనంలోనే స్కూల్ మొదలెట్టావు. ఇప్పుడు జెన్యున్ గా మనం సుమ గారికి ఎంత ఏజ్ ఉంటుంది అనేది చాలా మంది అడిగారు. నా ఏజ్ చెప్పేయాలి ఇందులో? తప్పదు, చెప్పండి. 16 years. యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు నేను నా నిజమైన ఏజ్ ఒప్పుకున్నా కూడా వాళ్ళు ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు ప్రదీప్ కదా. చాలా మందికి హార్ట్ అటాక్లు రావచ్చు. హృదయ కాలేయాలు మార్చుకున్న వాళ్ళు అసలు చూడకూడదు. చెప్పేమంటారా? ఊరుకో, వేరే క్వశ్చన్ అడుగు. అంటే నాకు అర్థమైంది ఏంటంటే మీరు గ్యారంటీ ఫ్యూచర్ లో పాలిటిక్స్ లో ట్రై చేస్తారు. లేదు అసలు. నేను ఏజ్ అని ఒక పదం వాడితే మీరు 3 pages స్క్రిప్ట్ ఇచ్చారు నాకు. పేజీలు ఇచ్చారు. కానీ ఇంతకీ ఏజ్ సర్లేదు, ఏజ్ గురించి ఎందుకు? పర్వాలేదు. ఐఎమ్ 39. ఐఎమ్ బోర్న్ ఇన్ 1975. ఇదేమైనా నేను అబద్ధం చెప్తున్నాను అనుకుంటున్నావా? లేదు, కొంతమందికి డౌట్ ఏంటంటే ఈజీగా నాకు ఒక 45 అబౌవ్ ఉంటుందని కొంతమంది అనుకుంటూ ఉంటారు. నేనే అనుకున్నాను, ఎవరో ఎందుకు. కానీ నువ్వు అనుకున్నావా? మా షోలో ఇలాగే మీరు ఇలాగే మాట్లాడుతూ ముందుకెళ్తే ఇంకా చాలా అద్భుతంగా. ఇంకెంతకన్నా ఏముంది చెప్పడానికి? చెప్పించేసావు. సో ఓకే, చిన్నప్పటి నుంచి కామ్ గా ఉండేవాళ్ళ, ఇలాగే ఉండేవాళ్ళ? చిన్నప్పుడు చాలా కామ్. అదే విధి వైపరీత్యం.
అలా జరిగింది. చిన్నప్పుడే ఇన్ని మాటలు మాట్లాడేసి ఉండుంటే ప్రతి మనిషికి పుట్టిన తర్వాత ఇన్ని మాటలు మాట్లాడాలని కోట ఉంటుందంట. అది నేను మాట్లాడలేదు, నన్ను అమ్మ నాన్న మాట్లాడినివ్వలే. అవన్నీ ప్రేక్షకులు భరించాల్సి వస్తుంది. పాపం చిన్నప్పుడే వాళ్ళ అమ్మ నాన్నగారు ఈవిని మాట్లాడిచ్చుంటే ఈ పాటికి అబ్బా దబాలాగా అప్పుడు మాట్లాడి తీసుకొచ్చి ఇప్పుడు మన ముందు. బట్ యా మీరు మాట్లాడడం మొదలెడితేనే మా అందరికి ఎంటర్టైన్మెంట్. ఏమో ఏమిటండి, నా ఎంటర్టైన్మెంట్ కోసం నేను మిమ్మల్ని బలి చేస్తున్నాను, బట్ భరిస్తున్నారు. థ్యాంక్స్. అలవాటు తినగా వేము తీయకుండా అంటారు కదా. ఇందులో కొన్ని ఇమోషనల్ సీన్స్ కూడా ఉంటాయి కదా. అవును, నేను ముందే ప్రిపేర్ అవుతున్నా. ఇప్పుడు కాదు, వచ్చినప్పుడు చెప్తాను, హింట్ ఇస్తాను నేను. ఓకే, యాక్షన్ 2 అంటాను, అప్పుడు వేరే ఉంటాయి. సో మీరు చూడ్డానికి చాలా సింపుల్ ఉమెన్ అండ్ మాట్లాడతారు, మాటలతో అందరిని ఎంటర్టైన్ చేస్తూ వచ్చిన వ్యక్తి, అంటే ఒక సాలిడ్. ఇలా ఉండే వ్యక్తి లోపల ఒక మంచి అంటే లెజెండరీ అని అర్థం. అలాంటి వ్యక్తి కూచిపూడి తెలిసిపోయిందా? ఆనంద్ శంకర్ గారు అనుకుంటా. ఆనంద్ శంకర్ గారి దగ్గర భరతనాట్యం నేర్చుకున్నాను, భద్రా గారి దగ్గర కూచిపూడి నేర్చుకున్నాను. మా అమ్మకి చిన్నప్పుడు చాలా కోరికలు ఉండేవి. ఆవిడ డాన్స్ నేర్చుకోవాలని, ఆవిడ పాటలు పాడాలని. అవన్నీ ఆవిడకి తీరలేదు, నా ద్వారా ఆవిడ తీర్చుకుంది. సో కూతురికి డాన్స్, కూతురికి పాట, కూతురికి వీణ, ఇంకేమైనా దొరికితే అవి కూడా నేర్పిద్దామని ట్రై చేసింది. కానీ కొన్ని వర్కౌట్ అవ్వలేదు, కొన్ని వర్కౌట్ అయ్యాయి. సూపర్, అండ్ బాగా వర్కౌట్ అయ్యాయి అవన్నీ. అప్పటి సుమన్ ఒకసారి చూద్దాం. అప్పటికి ఇప్పటికి నాకు పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు, అయినా సరే చూడండి. ఓ సో క్యూట్ నా. అప్పుడు నాకు కొంచెం కంజంక్టివైటిస్ ఉండింది. మా అమ్మాయి మొన్న ఈ ఫోటో చూసి ఏమనిందో తెలుసా? మా అబ్బాయికి గొప్ప పెట్టినట్టుందని. దాని వినీత మై ఫ్రెండ్, ఫ్యాన్సీ డ్రెస్, ఇంటర్మీడియట్, నా కజిన్స్ ఇద్దరు. అదిగో నా కోయదొర, మా మావయ్య గారు. అలాంటివి చూసినప్పుడే కొంచెం ఇదే జరిగింది. సో అంటే ఇన్ని షేడ్స్ ఆ జర్నీ మొత్తం ఉంది. కానీ ఆ చైర్ లో కూర్చున్నప్పటికి ఇప్పటికి పెద్ద మార్పు లేదు కదా, గౌను తప్ప. బట్ యా అంటే ఏజ్ అలా ఉండిపోయింది మీకు, అది స్టాచ్యూ చేసినట్టున్నాడు దేవుడు. వదిలేద్దాం. ఇప్పుడు కూచిపూడి, భరతనాట్యం రెండు నేర్చుకున్నారు. కూచిపూడి ఒక 7 years నేర్చుకున్నాను. భరతనాట్యం కొన్ని పరిస్థితుల వల్ల నేర్చుకోవాల్సి వచ్చింది. యాక్చువల్లీ అప్పుడు మా ఆయనకి నాకు డేటింగ్ నడుస్తూ ఉండింది. ఇంట్లో పరిస్థితులు అంతంత మాత్రంగా ఉన్నాయన్నమాట, ఒప్పుకోవట్లేదు. ఇన్ఫాక్ట్ వాళ్ళకి తెలియదు కూడాను. సో భరతనాట్యం నేర్చుకుంటూ అలా దారిలో కలుసుకోవచ్చన్న ఒక వంకతో భరతనాట్యం క్లాసెస్ కూడా వెళ్ళడం మొదలు. మీరు చేసిన నాట్యం భరతనాట్యం అయినా, భర్త కోసం నేర్చుకున్న నాట్యం, పెళ్ళైన తర్వాత భర్తతో చేయిస్తున్న నాట్యం. సో ఒక్కసారి మా వాళ్ళు కూడా ఒక్క ముద్రైనా ఒక డాన్స్ అయినా చూడాలి కదా. సుమ గారు క్లాసికల్ డాన్స్ చేస్తారంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అన్బిలీవబుల్ గా ఉంది, అన్బిలీవబుల్ గా ఉంది. మైండ్ బ్లోయింగ్, ఫెంటాస్టిక్, ఫ్యాబులస్. రెడీ? 2 కాళ్ళు దూరం, అరమండి వెయ్యి. ఆవిడెవరు చూడు, అరమండి అంటే మొత్తంగా సగం కూర్చోవాలి ఇలా. నేను చెప్పుంటే మంచి ఇలాంటి ధోతి వేసుకొచ్చేవాళ్ళు కదా, అది ఇంకా డేంజర్. రెడీ? 1 2 3 4 5. భలే వచ్చింది. 5 తలంగు తక్క దిక్కు తక్క దిగిన తోం, తలంగు తక్క దిక్కు తక్క దిగిన తోం దిక్క వినిత. అప్ప భలే వచ్చింది, సూపర్ వచ్చింది, బాగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. ఎగ్జాక్ట్. రెడీ?
ఓకే, సో ఇన్ని విషయాలు అన్నిట్లో ట్రై చేశారు అండ్ అన్ని కలిపి ఒక స్పెషలిస్ట్ అయ్యారు. కానీ ఒక టాపిక్ మాత్రం చాలా స్పెషల్ గా బాగా ప్లాన్డ్ గా వర్కౌట్ చేసి సక్సెస్ఫుల్ చేశారు. ఏంటది? పెళ్ళా? మీ లవ్ స్టోరీ. సో అందరికి మీది లవ్ మ్యారేజ్ అని తెలుసు, మా లవ్ స్టోరీ కూడా తెలుసు. ఏది బ్లూ కలర్ మారుతి 800 లో మీరు మీ మమ్మీ రావడం కరెక్టే. బ్లూ కలర్ మారుతి అని చెప్పలేదు కానీ లవ్ స్టోరీ అంతా తెలుసు ఆల్మోస్ట్. ఏం చెప్పాలి ఇప్పుడు? ఆల్మోస్ట్ తర్వాత అది కుచ్ కుచ్ హోతా హై. బ్లూ కలర్ మారుతి 800 కరెక్టే, నేను డ్రైవింగ్ కరెక్టే, కానీ అమ్మ లేదు అందులో. ఓకే, నేను నా బాయ్ ఫ్రెండ్. కుచ్ కుచ్ హోతా హై. కుచ్ కుచ్ హోతా హై సినిమా మా మ్యారేజ్ ఫిక్స్ అయిన తర్వాత మా వారు వెళ్దామని చెప్పారు. కుచ్ కుచ్ హోతా హై సినిమాకి వెళ్ళాం, కానీ మా అమ్మ కూడా వచ్చారు. దిల్తో పాగలే అయింది మధ్యలో. కాదు, మా వారు నేను మధ్యలో మా అమ్మ. మా వారు సినిమా అయిన తర్వాత అన్నారు కుచ్ నహీ హోతా హై. డబ్బాలో రాళ్ళేసి గిలికరించినట్టు ఉంటుంది నా వాయిస్ అని ఎప్పుడు చెప్తారు. నా వాయిస్ కాదు, మలయాళం. అలా అంటూ ఉంటారు. మలయాళం అలా అంటుంటారు. ఎవరన్నారండి? మా వారు అంటూ ఉంటారు. మా వారికి అర్థం కాదు కాబట్టి డబ్బాలో గులకరాళ్ళు వేసినట్టు ఒకసారి చెప్పండి. అది కాదు, మేము ప్రూవ్ చేసుకుంటాం. മലയാളത്തിൽ സംസാരിച്ചാലോ? ഞാൻ വല്ലതും പറഞ്ഞാൽ നിങ്ങൾക്ക് മനസ്സിലാവോ? ഈ ചെക്കന്റെ ഓരോരോ കാര്യങ്ങള് എന്തെങ്കിലുമൊക്കെ ചോദിക്കും, പല്ല് വിളിച്ച് കാട്ടിക്കോളും. നല്ല ചെക്കൻ തന്നെ എന്തായാലും. എന്ത് ചേട്ടാ എന്താ പറഞ്ഞു? മനസ്സിലായോ? മനസ്സിലായില്ലോ, മനസ്സിൽ ഇങ്ങനെ ഉണ്ടല്ലോ. ഫ്രിഡ്ജിൽ വെട്ടി ఎండాకాలం. മനസ്സിലായത് മനസ്സിലായില്ലെങ്കിൽ മനസ്സിലാവാത്തത് മനസ്സിലാവാണ്ടിരുന്നാ മതി. నేను ట్రిగ్నోమెట్రీ ఆల్జీబ్రా 10th క్లాస్ లో పూర్తి చేసాను. జామెట్రీ జామెట్రీ ఉండే జాగ్రఫీ పేపర్ కూడా ఫెయిల్ పడిన 2-3 సార్లు చదివిండే. మలయాళంలో నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే స్లాంగ్. సో ఇంత ఫేమస్ కాబట్టి నిజంగానే ఇప్పటికీ మీ ఫేస్బుక్ పేజ్ ఇస్ ఫ్లడెడ్. యూనో ఎంతో మంది లైక్స్ చేశారు ఆ పేజ్ కి అండ్ అలా. సో ఇన్ ఫ్యూచర్ మీ ఫేస్బుక్ పేజ్ ఎలా ఉండబోతోంది అనేది మేము ఒకసారి ఊహించాం. మీరు చూద్దాం అనుకుంటున్నారా మీ ఫేస్బుక్ పేజ్ ఎలా ఉంటుందో ఫ్యూచర్ లో? లెట్స్ సీ. వావ్, సుమా కనకాల 10,000+ అంటే షోస్ గురించి. షోస్ ఇక్కడ లైక్స్ చూసారా? ఏమిటది? 123 crores. ఇండియన్ పాపులేషన్ 123 crores లైక్స్ ఉన్నాయి. నాకు బాగా నచ్చింది ఏంటంటే అందులో లైక్స్ లో సోనియా గాంధీ, షారుఖ్ ఖాన్ కూడా లైక్స్ చేశారు ఈ పేజ్ ని. పక్కన చంద్రబాబు నాయుడు గారు, రజనీకాంత్, ధోని. థ్యాంక్ యూ, సూపర్, చాలా బాగుంది. థ్యాంక్ యూ. టాప్ యాంగిల్ లో కనుక చూస్తే 4,20,420 యాడ్ రిక్వెస్ట్లు ఉన్నాయి మీకు పెండింగ్ లో. ఇదేమైనా రోబో పేజా? లేదు, మీ ఫ్యూచర్ అండి. అండ్ అందులో మెసేజ్లు మాత్రం 1 million ఉన్నాయి. అవును. నోటిఫికేషన్స్ అయితే ఫేస్బుక్ మెమరీ ఫుల్ అంటుంది నోటిఫికేషన్స్ మీ పేజ్. బట్ చాలా బాగుంది. ఎందుకు అలా ఉంది అనేది ఒకసారి చూద్దాం. ఎందుకు ఇలా ఉంది? నోటిఫికేషన్స్ క్యాండీ క్రష్ ఇన్విటేషన్ బై మన్మోహన్ సింగ్ అండ్ సానియా మిర్జా. సూపర్ సుమ గారు. కమల్ హాసన్ ఇన్వైటెడ్ యూ టు లైక్ హిస్ పేజ్. కమల్ హాసన్ గారి పేజ్ ని మిమ్మల్ని లైక్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ పోక్ డ్యూ అండ్ నరేంద్ర మోడీ, బారాక్ ఒబామా అండ్ సచిన్ టెండూల్కర్ కమెంటెడ్ ఆన్ ఏ ఫోటో దట్ యూ ట్యాగ్డ్ ఇన్. డాల్ఫిన్ తో దిగిన ఫోటో. మీరు డాల్ఫిన్ తో దిగిన ఫోటోకి నరేంద్ర మోడీ, బారాక్ ఒబామా, సచిన్ టెండూల్కర్ ఏదో రాశారు. అది ఏం రాశారని కూడా చూడాలి మనం, తెలియాలి. ఫ్యూచర్ బారాక్ ఒబామా, యుఎస్ లో మీరు చాలా ఫేమస్, మీకు సన్మానం ప్లాన్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, నరేంద్ర మోడీ, సుమాజీ आप मोस्ट पॉपुलर सेलिब्रिटी, स्वच्छ भारत एम्बेसडर बनोगे? बनूंगी सर, लेकिन पहले स्वच्छ घर बनाऊंगी, तब उसके बाद मैं भारत बनाऊंगी स्वच्छ. సో నెక్స్ట్ సచిన్, నేను గ్రౌండ్ లో సెంచరీలు చేశాను, మీరు టీవీలో సెంచరీలు చేస్తున్నారు. సచిన్ వండర్ఫుల్. అంటే ఓన్లీ ఒక డాల్ఫిన్ ఫోటోకి ఇన్ని లైక్స్, ఇన్ని కమెంట్స్ వచ్చాయి. అండ్ కమెంట్ చేసిన వాళ్ళు అంటే మీ రేంజ్ అలాంటిదిలేండి, అలాంటి వాళ్ళు చేశారు. నరేంద్ర మోడీ గారు, బరాక్ ఒబామా గారు, సచిన్ టెండూల్కర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే, బట్ కమెంట్స్ ఇలా ఉన్నాయి, యాడ్ రిక్వెస్ట్లు కూడా కొన్ని పెండింగ్ లో ఉన్నాయి. ఒకసారి చూద్దాం. ఎవరిది? ఐ హావ్ టు పరిశీలించి. చాలా రోజులైందంటే యాడ్ రిక్వెస్ట్ అలా పెండింగ్ లో ఉన్నాయి. అవునా? డాల్ఫిన్ ఏంటి? నేను డాల్ఫిన్ తర్వాత పెంగ్విన్ తో కూడా దిగాను, అది పెడతాను రేపు ఫోటో. దానికైతే ఇంకా ఐ డోంట్ నో ఎవరెవరు పెడతారు. యాడ్ రిక్వెస్ట్ పెండింగ్ లో ఉన్నది ఉదయ్ భాను గారిది, ఓకే, నాగార్జున అక్కినేని అండ్ రామ్ గోపాల్ వర్మ, ఓకే, అండ్ మహేష్. ఎందుకు కన్ఫర్మ్ చేయట్లేదు నలుగురిని మీరు? మహేష్ పేరులో వైబ్రేషన్స్ ఉంటాయి కాబట్టి యాడ్ రిక్వెస్ట్ లో కూడా ఉంటాయేమో అని భయపడి నేను కన్ఫర్మ్ చేయలేదు. ఇకపోతే రామ్ గోపాల్ వర్మ గారి రిక్వెస్ట్ కన్ఫర్మ్ చేసిన తర్వాత అటు నుంచి ఏం వస్తుందో అని నేను కన్ఫర్మ్ చేయలేదు. ఆయన కన్ఫర్మ్ చేయలేదు.
నాగార్జున అక్కినేని. యాక్చువల్లీ అమల గారే ఉన్నారు ఆల్రెడీ. ఇంకా నేను ఆవిడ రిక్వెస్ట్ కన్ఫర్మ్ చేసిన తర్వాత నాగార్జున గారిది కన్ఫర్మ్ చేద్దామని. ఆవిడ కూడా ఉన్నారు లిస్ట్ లో. ఇంకా ఏ అమల ఫస్ట్ కదా, సో అందుకని. ఇంకా అక్కినేని అక్కినేని. అందుకని. మరి ఉదయ్ భాను గారిది? ఉదయ్ భాను నేను ఫోన్ లో మాట్లాడతాం కదా, దీంట్లో ఎందుకు రిక్వెస్ట్ పంపించింది అని అడిగాను నేను, అందుకని ఇది వదిలేసాను. ఓహోహోహో, అలా వచ్చారా? ఓకే ఓకే ఓకే, బాగా జరిగింది, మొత్తానికి బాగా జరిగింది. ఎప్పటికైనా మీ పేజ్ ఇలా ఉండాలి, మీ ఫేస్బుక్ అని మేము అందరం కోరుకుంటున్నాం. టాలెంట్, మల్టీ టాలెంటెడ్ కాబట్టి మీకు ఇప్పుడు మీ చేత యాక్టింగ్ చేపిస్తాం. ఓకే, సో యాక్టింగ్ లో సౌండ్ ఉండదు, ఓన్లీ యాక్షన్ ఉంటుంది. సో ఆ యాక్షన్ బట్టి నా చేత మీరు అది చెప్పిస్తారు. ఓకే. టెక్నాలజీ మళ్ళీ ఏం రాలా. చూడకు, మీరు బాగా ప్లాన్ చేశారు ఇవాళ. ఇది కూడా నీకు తెలుసు బాబు, నాకు తెలుసు. సీరియస్ గా తెలియదు, తెలిస్తే ఫన్ పోతుందిగా. అవును, ఈజీలీ. అమ్మా రమ్మా. ఇది డాన్స్. ఏంటేంటి ఆవిడేం చేస్తున్నారు? ఏంటేంటి భయపెడుతున్నారు? ఏంటి కరెంట్ షాక్? ఆట ఆట ఇది, ఆట 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 ఇది. ఓకే, ఏమిటి ఆవిడ వెళ్తుపోతున్నారు ఏంటి? రండి. కబడ్డీ. కబడ్డీయా? అవును. ఏంటమ్మా కబడ్డీ ఇలా ఆడుతున్నారు ఈ మధ్యన? మరి నువ్వేమో నోరు కదపకూడదు. ఎలా అనాలి? కబడ్డీ 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 అని. నేను దొంగలు పడుతున్నారేమో అనుకున్నా. నేను మామూలుగా ఇద్దరు అలా తిరుగుతుంటే అటు ఇటు. వెరీ వెల్ డన్, థ్యాంక్ యూ. అంటే సినిమా పేర్లు కాకుండా ఇలాంటివి కూడా ఇస్తారా మీరు? నేను ఓన్లీ మీ గురించి తెలుసుకోవడానికి కష్టపడతాను. యాక్షన్. దేవదాస్. దేవదాస్. కుడి ఎడమైతే పొర్రపాటు. తాగుబోతు. తాగేసి డాన్స్ చేయడం. తాగేసి డాన్స్ చేయడం. కరెక్ట్. తాగుబోతు డాన్స్ దగ్గరగా చెప్పావు. నేను నీకు ఇచ్చేస్తున్నాను, తీసుకో. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, నెక్స్ట్ వన్. అంతకన్నా చేసావంటే ఒరిజినల్ బయటకు వచ్చేస్తుంది. నెక్స్ట్. ఎగ్జిబిషన్. ఓకే, సారీ. ఇప్పుడు కొడుతుంది. నెక్స్ట్. అరే కర్రలు అవన్నీ దూరంగా పెట్టండి ఇక్కడ. యు మీన్ మోడల్, ఫ్యాషన్ షో? వాట్ ఇస్ దట్? యు మీన్ okay. Okay. Baby, everything is all right? Okay. Fashion designer? Hey, right answer! చాలా బాగుంది డ్రెస్, ఎంత బాగుందో. అవే వేసుకుంటుంటాను నేను. అవే వేసుకుంటుంటా. ఓకే, నైస్, చాలా బాగుంది. ఎంత స్పెక్టాక్యులర్. చాలా. Like it? I love it. Last one. మీరు వాడారు. ఒప్పున బూలెట్టుకుని డట్టనటే డట్టుగా కేవు కేక నా సామి రంగా కేవు కాదా? కేవు కేక సాంగ్. బాబాజీ అత్తారింటి దారేది. ఏమిటి ఏమిటి? కేవు కేక బాబాజీ సాంగ్. నేను కలుపుకున్నానా? సూపర్ సూపర్ సూపర్, అద్భుతం. క్లాప్ క్లాప్, కమాన్. మనం న్యాయం చేయాలి. కమాన్. చిరునవ్వుతో ఎదురొచ్చి చేతులెత్తి దీవించి భక్తులనే ప్రేమిస్తుంటే బాబాజీ
చేసి అంగిలా కట్టేసి దయతోను పొంగుంటుంటే ఓ బాబాజీ నువ్వు లేని ఎదవ బతుకు చీకటి కోలో. వెరీ వెల్ ప్లేడ్ అమ్మా, చాలా బాగా ఆడారు మీరు. సో ఇప్పుడు ఆ సదవకాశం మీకు వస్తుంది. అవునా? మీరు కూడా చూడకూడదు. ఓకే. అండ్ అమ్మాయి చీటింగ్ అమ్మా. నీకేమో అన్ని ముందే చెప్పేశారు, నీకేమో చెవులో కూడా చెప్తున్నారు. వాళ్ళకు కూడా తెలియదు ఇది. నాకేమో కనీసం ముక్కులో కూడా చెప్పట్లేదు. వాళ్ళకు కూడా తెలియదు, నిజంగా వాళ్ళకు కూడా తెలియదు. ఓకే ఓకే, వచ్చిందా? వచ్చిందా? డాన్సా పిక్చరా? చిచి ఐ మీన్ సాంగ్. అన్ని వదిలేయాలా? ఓకే, ఇది కూడా వదిలేయచ్చా? అన్ని వదిలేయమన్నావుగా. కారు, లిఫ్ట్, ఎల్లు, బాయ్. మీరు మాట్లాడచ్చు, మీకు అలవాటు అయిపోయినట్టు. చెప్పండి ఏమిటో అంటే గమ్యమా? జర్నీయా? కారు వెళ్తోంది, వళక్కని తిరిగింది అది. వాడికి ఏదో అర్జెంటు యూ టర్న్ తీసుకున్నాడు. ఇలానండి చూడకుండా. బాబా విలయ ప్రళయమూర్తి వచ్చింది ఇదే. చంద్రముఖి పక్కన సింగరముఖి, నాగవల్లి, పంచాక్షరి. అమ్మా ప్రదీప్ కా టాబ్లెట్ ఇవ్వండి. తగ్గిపోద్ది మీరు ఆగండి. బాగుంది, మళ్ళీ చేయవా? వన్స్ మోర్. జుట్టు, నువ్వు, ఫేసు, కలరు, వీణ స్టెప్పు, చిరంజీవి గారు, సరి గమ పద నిసా, ప్రదీప్ మగాడివి. థ్యాంక్ యూ. అంత కష్టపడదు. కాంచన. ఓ అదే కాంచనమ్మా. ఓకే నెక్స్ట్. నేను ముందు చూసేసి చెప్పనా లేకపోతే చూడకుండానా? చాలా ఈజీ. 2 నెలలు కడుపు, 2 పిల్లలు. హలో బ్రదర్ నాగార్జున. 2 ఉన్నారు. 2 ఐశ్వర్యరాయ్ జీన్స్. 2 ఎవరి భార్య? అభిషేక్ బచ్చన్. థ్యాంక్ యూ ఫర్ ద క్లారిటీ. ఓకే కాదు, 2 ఉన్నారు. ఎవరికి 2 ఉన్నారు? 2 చిన్నపిల్లలు. వాళ్ళిద్దరు ఎవరు? ట్విన్స్. అమ్మా ప్రదీప్ నాకు తెలియగలుగుతాను, అదేదో చాలా ముందే చెప్పుండొచ్చుగా. ఎందుకు పాప మీద కష్టపడతావు? అసలే నీ ఆరోగ్యానికి మంచిది కాదు. పైన ఆకాశంలో 3 రంభ ఉరుసి మేనక. రైట్ ఆన్సర్, సూపర్. మీలో కూడా ఉంది టాలెంట్, అప్పుడప్పుడు బయటికి తీయాలి మేము. స్క్రీన్ మీద కొన్ని బొమ్మలు చూపిస్తా. వీళ్ళ గురించి నేను చెప్పాలి. వాళ్ళ గురించి చెప్పక్కర్లేదు, మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాం. ఓకే, మీ బొమ్మలు వేరు, నా బొమ్మలు వేరు, ఇచ్చేది వేరు వేరు. రెడీ? సరే చూపించండి. సిచ్యువేషన్ ఏంటి అనేది నేను చెప్పాలా? ఇప్పుడు ప్రదీప్ కి పెళ్లి. అబ్బా, ప్రదీప్ పెళ్లి టాపిక్. ఓకే చూద్దాం. స్టార్ట్.
సో మీ సైడ్ పంది, చీపురు కట్ట, గాడిద వచ్చాయి. అవును. నా సైడ్ టెట్టి బేరు, ఎలుగుబంటి, గంబాట్లు. అవును. ఇవి కాన్వర్సేషన్స్ లో ఇవి వాడాలి మనం. పెళ్లికి సంబంధించిన కాన్వర్సేషన్. నా పెళ్లి గురించి మాట్లాడుకుంటుంటే మీ సైడ్ ఆ 3 రావాలి, నా సైడ్ ఈ 3 రావాలి. ప్రదీప్ కాన్వర్సేషన్. చెప్పండి సుమ గారు. యాక్చువల్లీ ఏంటంటే నీకు ఎలాంటి అమ్మాయి కావాలి? చాకిరీ చేసే అమ్మాయి కావాలా అంటే ఇల్లంతా చీపురుతో టెడ్డీ బేర్ లాగా ఉంటే బెటర్ అనిపిస్తుంది నాకైతే. టెడ్డీ బేర్ లాగా ఉండే అమ్మాయి కావాలా, లేకపోతే చక్కటి ఒక పింక్ పంది లాంటి మూతి ఉండే ఒక అమ్మాయి కావాలా? అంటే సేమ్, అంటే ఇప్పుడు టెడ్డీ బేర్ కూర్చుంటే టెడ్డీ బేర్, నుంచుంటే పందేగా పింక్ సేమ్ సేమ్ ఉంటుంది, మూతి అలాగే ఉంటుంది. చాకిరీ ఎలా చెయ్యాలి అంటే చీపురు కట్ట అరిగిపోద్ది చూసారు, అలా కాకుండా ఒక చాకిరీ ఎలుగుబంటిలా ఉండాలి. చక్క నిదానంగా మెల్లగా నడుస్తూ ఎవరన్నా కిలికితే అండం, లేకపోతే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోవడం, అలా ఉంటే బెటర్ నాకు. మరి గమ్మతికి ఇచ్చినట్టు నాకు అతుక్కుని నాకు తిరిగితే నాకు ఇష్టం ఉండదు. అయితే నీ గాడిద చాకరీ చేసే అమ్మాయి వద్దు. వద్దు. ఓకే, పిక్చర్ చేంజ్. బట్టతల, అట్టిపండు, గుడ్డు పగిలింది, సన్నీ లియోన్, తార్ రోడ్డు, తంటోడు. ఈసారి సిచ్యువేషన్ సిచ్యువేషన్ మారుతుందా? ఇందాక పెళ్లి గురించి, ఇప్పుడు వేరే ఇది టాపిక్ వేరేనా? టాపిక్ నువ్వే ఇవ్వు. యాంకరింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం మనం. యాంకరింగ్ గురించి. ఓకే, అసలు యాంకర్స్ ఏంటి ఇలా ఉన్నారు, ఏంటి అసలు ఏం జరుగుతుంది ఏంటి? యాంకరింగ్ అనేది నేను మొదలెట్టినప్పుడు చాలా థిక్ గా ఉండేది హెయిర్. ఇన్ ద ప్రాసెస్ మెల్లిమెల్లిగా అదిగో నీకు కనిపిస్తుందిగా, నీకు కూడా అంటే ఆ జర్నీ మీరు అలా ఉంది, ఒక తార్ రోడ్ వేసినట్టు అలా వేసుకుంటూ వెళ్ళిపోయారు మీరు. సో దాని వల్ల అలా టాప్ యాంగిల్ నీకు పెట్టినట్టయితే అది కనిపిస్తుంది ప్రదీప్. అది చూసేవాళ్ళు వ్యూవర్స్ పరిస్థితి అండి. అది వ్యూవర్స్ పరిస్థితి ఏంటంటే పాపం టీవీ చూడక ముందు సన్నీ లియోన్ లో ఉండేవాళ్ళు, టీవీ చూసాక అలా అయిపోయారు వాళ్ళందరూ. ఒక షో అనేది ఎలా ఉండాలి అంటే యాంకర్ షోకిను అలాగే ప్రోగ్రామ్ కి మధ్యలో వాళ్ళని స్మూత్ గా, అంటే అరటి పండు మీద జారినట్టు, తొక్క మీద జారినట్టుగా తీసుకెళ్లాలి. కానీ చూస్తూ చూస్తూ చిన్నపిల్లలు డైపర్లు మార్చడం కూడా మర్చిపోతున్నారండి ఇంట్లో వాళ్ళు. అలా అది చూస్తే పాపం మొన్న ఒక ఆవిడ డైపర్ చేతికి వేసిందట అబ్బాయికి. సో షోలు చూస్తూ చూస్తూ అలా అయిపోయారు. నువ్వు డైపర్లు అంటున్నావు, మొన్న ఒక కోడి గుడ్డు పెట్టి అదే ఆమ్లెట్ వేసుకొని తినింది. ఓకే, సో ట్రూత్ ఆర్ డేర్. ఇప్పుడు ట్రూత్ డేరు రెండు ఉన్నాయి. మీరు వీల్ తిప్పితే డేర్ లాగితే ఈ చీటీ తీస్తాం. ఓకే, ఏ డేర్ మీకు వస్తే అది మీరు. అది నేను చెప్పాలా చెయ్యాలా? డేర్ అంటే చేయాలి. చేయాలి. డేర్ సాహసం. సాహసం చేయడం డింబక. ఓకే ఓకే, అండ్ ఇదేమో ట్రూత్, నిజం చెప్పాలి. అందులో అడిగిన క్వశ్చన్ కి మీరు నిజమైన ఆన్సర్ ఇవ్వాలి. ఏంటి లై డిటెక్టర్ కోసం ఎత్తుకుతున్నారా? నీళ్ళలో దూకమని చెప్తున్నా, అలాంటివి ఉండవు కదా. మీకు స్విమ్మింగ్ అలవాట్లేదు కాబట్టి అలా ఒక్కటే పెట్టలేదు. ఓకే, కుక్కలు కూడా తీసుకురాలేదు మేము. కుక్కలు పర్వాలేదు. పర్వాలేదు, అర్థమయ్యే. రెడీయా? రెడీ. ఓకే, మెల్లగా ఇరిగిపోకుండా మెల్లగా తిప్పరా. ఐ థింక్ డేరు. డేర్. ఓకే, డేర్. డేర్. మేక్ ఏ ప్రాంక్ కాల్. ప్రాంక్ కాల్. ఎస్, మీ ఇష్టం. ఎవరికి చేద్దాం అనుకుంటారు కాల్? గుర్తుపట్టేస్తారేమో నా గొంతు. గొంతు గుర్తుపట్టకుండా అవాక్కయ్యారు, డిఫరెంట్ వాయిస్ లేదని ట్రై చేయండి. ఓకే, అవాక్కయ్యారా? యా, సేల్స్ మెన్ లా చేయొచ్చు మీరు. ఓకే, సునీత చేద్దామా? సునీత గారికి కాల్ చేయబోతున్నారు సుమ గారు. ஹலோ ஹலோ அம்மா, நான் முருகேசன் சார் ஆபீஸ்ல இருந்து பேசுறேன். ஹலோ, முருகேசன் சார் ஆபீஸ்ல இருந்து பேசுறேன்மா. தமிழ் சினிமா பத்தி பேசுறதுக்கு போன் பண்ணேன். ஹலோ, சுனிதா மேடமா? சுனிதா மேடமா பேசுறது? அம்மா, இளையராஜா சார் படம்மா. ஹலோ, சென்னை சென்னை அம்மா. சென்னை அம்மா, தமிழ் சினிமா பேசுறதுக்கு போன். முருகேசன் பேனர்மா. இளையராஜா சார் மியூசிக். நீங்க గులాబీ సాంగ్ అమ్మా, గులాబీ సాంగ్ పాడినది ఈ వేళలో సాంగ్ మీరుదానమ్మా? అమ్మా, అది తమిళ్లో సేమ్ సాంగ్ మేము చేస్తున్నామా. இந்த புது சினிமா అమ్మా, புது வரவு సినిమా పేరు. ఒక్క లైన్ మీద తెలుగు పాడతారా మా కోసం? సార్ ఉన్నారు ఇక్కడ. సార్ ఒక్క నిమిషం సార్, సునీత మేడం పేస్తారు. హలో. ఈ రోజు సార్ హలో మాత్రం చెప్తారమ్మా, ఇంకేం చెప్పరు. ఈ రోజు సార్ మౌన వ్రతం. హలో, కొంచెం టచ్ లో ఉంటే నేను మీకు సినిమా డీటెయిల్స్ చెప్తానమ్మా.
సినిమా డీటెయిల్స్ ఏంటంటే కొంచెం టచ్ లో ఉంటే చెప్తా. యాంకర్ ప్రదీప్ అమ్మ, ఇవాళ గెస్ట్ సుమా అమ్మ. సునీ తిట్టకే తిట్టకు, ఇదిగో స్పీకర్ లో ఉన్నావు. తిట్టండి. సునీ, నీకు నాకు ఉండేటువంటి అనుబంధం ఈ రోజుది కాదు సుమి, ఇది ఫోన్ కాదు, నీ కాదు అనుకో. ఎందుకే మాట వస్తున్నావు? నాకు అర్జెంట్గా ఏం చేస్తాను అది లేదు. ఇళయరాజా గారు లైన్ కలపండి. గుండెల్లో కృపయా ప్రతీక్ష కీజియే, ఆప్ అన్నపూర్ణ స్టూడియో మే హై. నెట్వర్క్ నహీ హై. ఇదిగో ఎలాగో ఇంత దాకా వచ్చాం కాబట్టి ఒక్కసారి ఈ వేళలో నువ్వు పాడవా? తమిళ్లోనా తెలుగులో? తెలుగులోనే, తమిళ్లో వద్దు. అనుకుంటూ ఉంటాను ప్రతినిమిషము నాకుంటే నాడు ఏ జారిపోయింది నీ విచ్చగా మారి నాపై పురాణంది దూరాన చాలు 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 చాలు. థ్యాంక్ యూ సో మచ్. వన్ ఆఫ్ మై వెరీ 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 లవ్లీ ఫ్రెండ్స్. అండ్ ఈ మై వాయిస్ లో ఏం మ్యాజిక్ ఉందో ఏం మత్తుందో తెలియదు కానీ అలా క్యాప్చర్ చేసేస్తుంది అబ్బా. బాయ్ బాయ్. ఓకే, సో వండర్ఫుల్ డేర్ అండ్ చాలా బాగా చేశారు. ప్రాంక్ కాల్ అంటే మీకు ఇచ్చినట్లే టాస్క్ ఆవిడకి ఇచ్చినట్టు అయింది నాకు ఇప్పుడు. నెక్స్ట్ వన్. ఇంకా ఉందా? కుండ ఖాళీ అవద్దు ఏంటి? మొత్తం కుండ ఖాళీ అవ్వాలా? 23 ఉన్నాయి. ఊరుకో. ట్రూత్. ట్రూత్ అంతే. ఓకే, ట్రూత్ వచ్చింది. వన్ షో మీకు బాగా నచ్చిన షో ట్రూత్. స్టార్ మహిళ. మీరు ఎంతో మందిని సపోర్ట్ చేశారు, మిమ్మల్ని ఎంతో మంది సపోర్ట్ చేశారు టు బి దిస్ పొజిషన్ రావడానికి. అందులో ఒకళ్ళు మీ గురించి మాట్లాడారు. ఓకే రైట్, హియర్ వి గో. నాకు ఆపరేషన్ జరిగింది. అది ఒక చిన్న ఇన్సిడెంట్ మీకు చెప్పాలి. ఎందుకంటే ఎలాంటి బంధుత్వం ఉంటుంది, ఎలాంటిది అని చెప్పేసి. ఎందుకంటే నాకు కాళ్ళ నొప్పులు బాగా ఉన్నప్పుడు మా బాబు ఏమన్నాడంటే అమ్మ ఆపరేషన్ అన్నాడు. నేను భయపడిపోయి వద్దని చెప్పా. వద్దంటే సుమ నా దగ్గరికి వచ్చి ఏమనిందో తెలుసా? ఆంటీ మీరు అలా భయపడకూడదు, ఏదో ఆ మందులు ఇస్తారు ఈ మందులు ఇస్తారు ఇవన్నీ వద్దు, మీరు ఆపరేషన్ చేయించుకోవడానికి సంసిద్ధంగా ఉండండి, డబ్బుల గురించి ఏం వరి అక్కర్లేదు, మీరు వెళ్ళండి చేయించుకోండి అని చెప్పింది. ఈ కాలు ఆపరేషన్ జరిగిన తర్వాత ఐసీయూలో ఉన్నప్పుడు నాకు బ్లడ్ ఇంజెక్ట్ చేస్తున్నారు. అది ఇంకా వెళ్ళలేదు, సరిగా వెళ్ళకుండా చాలా బాధగా ఉంది. సరిగ్గా 3:30కి సుమ వచ్చింది. సుమ రాగానే విపరీతంగా ఏడ్చేసా. అమ్మ చూడమ్మా నాకు ఇట్లా చేస్తున్నారంటే ఆ అమ్మాయి ఏం చేసిందో తెలుసా? దగ్గరకు వచ్చి డాక్టర్ని పిలుచుకొచ్చి నా నరం గట్టిగా నొక్కి వాళ్ళకు నరాన్ని అందించింది. అందించిన తర్వాత వాళ్ళు ఇంజెక్ట్ చేసి ఎక్కించారు. గంటలో అయిపోయిన తర్వాత నన్ను రూమ్కి షిఫ్ట్ చేసి నాకు రాత్రి 10 వరకు నా దగ్గరే ఉండి నాకు నోట్లో కూడా బ్రెడ్ ఇడ్లీ అన్నీ పెట్టి తినిపించింది. చిన్న నొప్పి వస్తే కూడా తను తట్టుకోలేదు. అన్ని దాంట్లో సమర్థవంతంగా చేసుకుపోతున్న పిల్ల. ప్రతి విషయంలోనూ ఏది కొరత లేకుండా ఇది లేకుండా అంత ప్రేమతో చూస్తుంది. ఈ రోజు వరకు నేను ఇంత ఆరోగ్యంగా ఇంత ఇదిగా ఉన్నానంటే 16 సంవత్సరాల నుంచి, ఇప్పుడు నాకు 75 సంవత్సరాలు ఉన్నాను అంటే అది కేవలం మా సుమ. ఆంటీ అంకుల్ ఎప్పుడు నా గురించి చాలా ఎక్కువ చెప్తారు. అదే నాకు కొండంత బలం అంటారు కదా. సో ఇంట్లో ఎప్పుడైతే మనకి బలగం గట్టిగా ఉంటుందో ఇంకా బయట ప్రపంచాన్ని ఏలడం చాలా ఈజీ. ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఎంత అవసరం అనేది వాళ్ళని చూస్తే అర్థమవుతుంది. మీకు తెలుస్తుంది ఆవిడ మాటల్లోనే. నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను, పెళ్లి చేసుకొని కేరళలో మా అమ్మ నాన్న అనుకున్నట్టుగా సెటిల్ అయిపోయి ఉంటే ఏం చేస్తూ ఉండేదాన్ని, బహుశా ఏ టీ కొట్టో పెట్టి అక్కడ ఛాయా అంటూ ఉండేదన్నా ఏమిటి పరిస్థితి అని.
రాజీవ్ని పెళ్లి చేసుకోవడం, అలాగే ఆంటీ అంకుల్ ఇద్దరు ఇదే ఫీల్డ్ కి చెందిన వాళ్ళు అవ్వడం, వాళ్ళకి టైమింగ్స్ తెలియటం, అలాగే భాష విషయంలో నాకు హెల్ప్ చేయడం అన్నీ కలిసి ఈ రోజున ఈ స్టేజ్ లో ఉన్నాను నేను. లేకపోతే వెరీ డిఫికల్ట్. సూపర్. అండ్ అలాగే ఇప్పుడే అన్నారు కదా మీ అభిమాన సంఘం అని. అవును. సో ఆ డిపార్ట్మెంట్ కి చెందిన వాళ్ళు కూడా ఒకళ్ళు ఉన్నారు. ఉన్నారా? ఎవరది? సుమ తార్నాక సెంటెన్స్లు చదివింది, తర్వాత డాన్స్, పాటు, వీణ కూడా నేర్పించిన. దాని డాన్సు, భరతనాట్యం, కొంచెం కూచిపూడి, ఫోక్ డాన్స్ కూడా తనకి తెలుసు. అన్నిటికీ ఇంట్రెస్టే. నేను కూడా తనకి చెప్పి అలాగా చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. తర్వాత రైల్వే డిగ్రీ కాలేజీలో చదివింది, తర్వాత కరస్పాండెంట్ ఎంకామ్ చదివింది. నేను ఏం చెప్పినా తను వింటది, అలాగా లేదు అది ఏం చెప్పదు. అంత గుడ్ గర్ల్గా చాలా పెరిగింది. కానీ యాంగర్ కూడా ప్రదీప్ దగ్గర ఫస్ట్ పోయినా మేము. అక్కడి నుంచి తన డైలాగ్ అన్ని చెప్పినప్పుడు ప్రదీప్ గారికి చాలా నచ్చి నేను ఏదో డాన్స్ అనుకున్నా. తన ఇయర్లీ అక్కడ డాన్స్ చేస్తుంది, కానీ ఆ డాన్స్ కాదు, ఇది యాక్టింగ్ కోసం వచ్చాయని చెప్పింది తన. నేను కేరళలో కూడా నేను తన ఛానల్స్ అన్నీ పెట్టుకున్నాను, తెలుగు ఛానల్ అన్నీ పెట్టుకుని తన ప్రోగ్రామ్ అక్కడ కూడా చూస్తాను నేను. అప్పుడు అట్లా మాట్లాడలేదు, ఇప్పుడు చాలా మాట్లాడుతుంది. అది యాంగర్గా వచ్చిన తర్వాత చాలా మాట్లాడుతుంది. నాన్ స్టాప్. ఇప్పుడు నాన్ స్టాప్. అసలు మా అమ్మ ఇంత మాట్లాడుతుంది అనుకోలేదు. నేను ఇందాక నీకు వినిపించాను కదా తెలుగు మలయాళం, అది అమ్మకి ఏంటంటే కెమెరా కాన్షియస్ చాలా. కెమెరా లేకపోతే అసలు ఒక్క రేంజ్ లో నోరు అసలు ఆగదు అమ్మది. ఆవిడ ఏమిటంటే ఆవిడ లేకపోతే ఈరోజు ఈ పొజిషనే లేదు నాకు. చాలా మంది మన భాష కాకుండా ఇప్పుడు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, అది ఓకే. వేరే ఏదైనా భాష మాట్లాడే ప్రయత్నం చేస్తుంటే పిల్లలు డిస్కరేజ్ చేస్తారే, ఎందుకురా మన భాష కాదు. కానీ ఆవిడ చేసిన గొప్ప పని ఏమిటంటే నేను మలయాళం ఫ్లూయెంట్ గా మాట్లాడతాను, చదువుతాను, రాస్తాను. తెలుగు నాకు నేర్పించింది. నేను వద్దు, నేను చదవను, నేను నేర్చుకోను అంటే కూడా ఆవిడికి తెలుగు రాదు. ఆవిడ తెలుగు రాయడం, చదవడం నేర్చుకొని స్కూల్లో తెలుగు తీసుకోమని చెప్పింది సెకండ్ లాంగ్వేజ్. అలా తెలుగు భాష నేర్చుకున్నాను ఫస్ట్. ఆ రాయడం చదవడం మీద కమాండ్ లేకపోతే మనం యాంకరింగ్ చేయడం ఎంత కష్టమో నీకు తెలుసు. సో అక్కడ పునాది స్టార్ట్ అయ్యింది. ఇంకా డాన్స్ నేర్పించడం, డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అన్ని, అలా వెరీ స్ట్రాంగ్ లేడీ. సూపర్ వండర్ఫుల్. సో ఓకే, లెట్స్ గో టు ద లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్, సూపర్ 6. ఓకే, సో ఈ సూపర్ 6 లో కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం, డిఫరెంట్ మాడ్యూల్స్ లో అడుగుతాను నేను. వాటికి స్ట్రైట్ దిల్సే, ఒకవేళ మీరు యాంకర్ కాకపోతే ఆలిజెల్ అనుకుని ఓపెన్ గా మాట్లాడే ఏకైక అవకాశం మీకు. రైట్, ఫస్ట్ క్వశ్చన్, ఇండస్ట్రీలో వినపడుతున్న స్టేట్మెంట్స్, దీనికి మీ ఒపీనియన్. సుమ సినిమాలో క్యారెక్టర్స్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. బాగుండదు. ఎందుకు? నాకు బాగుండదని. నేను హాయిగా ఉన్నాను యాంకరింగ్ చేసుకుంటూ, టైం మెయింటైన్ చేసుకుంటూ, అటు ఫ్యామిలీని చూసుకుంటూ. క్యారెక్టర్స్ అనేసరికల్లా చాలా మందితో కూడినటువంటి పని, కొంత టైం ఎక్కువ కేటాయించాల్సి ఉంటుంది. అలాగే ఒక్కోసారి క్యారెక్టర్ ఎడిటింగ్ లో చిన్నగా అయిపోవచ్చు, కథ చెప్పినప్పుడు పెద్దగా ఉండొచ్చు. అందుకని సూపర్. క్యారెక్టర్లు ఎందుకు చేస్తున్నారు, యాంకరింగ్ చేసుకోండి అని చెప్తున్న సుమ రాసుకోండి. అంతేగా మీరు అన్నదే కదా. ఓకే, రేటింగ్ లో పోవచ్చు కదా పాపం. సుమ ఎలా పడితే అలా మాట్లాడగలరు. వాట్ యు సే వెన్ పీపుల్ కమెంట్ లైక్ దిస్? సమయాన్ని, సందర్భాన్ని బట్టి ఎలా పడితే అలా మాట్లాడగలను, కానీ మాటలకి ఎలా పడితే అలా అర్థాలు రావు, అర్థవంతంగానే ఉంటాయి. సూపర్. మీకు మీరు ఇచ్చుకునే మార్క్స్, వైఫ్ అవుట్ ఆఫ్ 10. ఏదో ఒకటి నేనే మీకు మీరు ఇచ్చుకునే నాకు నేను ఇచ్చుకునే ఒకసారి ఇచ్చిన స్కోర్ ఇంకో నెక్స్ట్ దానికి ఇవ్వకూడదు. వైఫ్ 10 out of 10. 10 out of 10. సో ఇంకా 10 మళ్ళీ వాడడానికి లేదు. అయ్యో అవునా, అయితే వెనక్కి తీసుకోవా? తీసుకోనా? సరే 9 out of 10. ఎందుకు? వై 9? వై నాట్ 10? ఎందుకంటే ఇద్దరం ప్రొఫెషన్ రీత్యా బిజీగా ఉండడంతో ఆ 1% తగ్గుతుంది అనమాట. 1 మార్క్. ప్రాబబ్లీ నేను జాబ్ చేయకుండా ఉండి, నేను ఇంట్లోనే ఉండి, తనకి కావాల్సింది టైం టు టైం వండి పెట్టి, మార్నింగ్ కాఫీ అందించి అలా చేస్తుంటే ఇంకొక 1 మార్క్ కూడా ఇచ్చుండేదాన్నేమో. ఒక్కోసారి బిజీగా ఉండి నైట్ వచ్చిన తర్వాత మాట్లాడడానికి కూడా ఓపిక ఉండదు. పాపం తనకి ఇంకా చాలా విషయాలు నాతో డిస్కస్ చేయాలని ఉంటుంది. నేను అదే నాకు నిద్ర వస్తుంది వెళ్ళి పడుకుంటాను. చాలా డిసప్పాయింట్ అయిపోతాడు. అలాంటప్పుడు మాత్రం నిజంగా చాలా బాధేస్తుంది. కానీ అండర్స్టాండ్ చేసుకుంటాడు, అందుకని ఆ 1 మార్కు నాకు నేనే తగ్గించుకున్నారు. బట్
మీరు అంత బిజీగా ఉండి కూడా నాకు తెలిసి మీరు ఇంట్లో పనులన్నింటినీ కూడా అంతే జాగ్రత్తగా చూస్తున్నారని మేము విన్నాం. అంటే ఆటోమేటిక్ గా నా జనరేటర్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది అనమాట. పాపం తను చాలా విషయాలు చెప్తూ ఉంటే ఒక్కోసారి కొడుతూ కొడుతూ నిద్రపోతాను నేను. మీకు కదా ఆయనకి అలవాటు అయిపోయి ఉండాలి అయితే. సో యాజ్ ఎ మదర్ 10 out of 10. వండర్ఫుల్. అండ్ 10 అయిపోయింది, 9 అయిపోయింది. యాంకర్ 5 out of 10. హాఫేనా? హాఫే. 50%. అవును. ఏ నాకు ఇంకా చాలా భయం వేస్తుంది స్టేజ్ ఎక్కేటప్పుడు అంతా. కానీ నాకు నేను వేసుకోవాలి కదా ఈ మార్కులు, నాకు నేను వేసేది కదా. సో నాకు నేను 5 out of 10 ఇచ్చుకుంటాను. ఎందుకంటే నాకు ఇంకా ప్రతి షో ఫస్ట్ షోలోనే అనిపిస్తుంది, ఎస్పెషల్లీ స్టేజ్ షోస్ లో ఎవరి పేరు తప్పు చెప్పకూడదని, ఎవరి గురించి రాంగ్ కామెంట్స్ వేయకూడదని, ఆ వాటి విషయాలన్నీ నా లోపల చాలా జరుగుతూ ఉన్నా బయటకి మాత్రం ఉంటాను. సో 5 out of 10. ఓకే. ప్రొడ్యూసరా లక్కు కిక్కు ఇది ఒక విషయం నేను ఒప్పుకోవాలి. లక్కు కిక్కు చేసిన, ఆ తర్వాత సీరియల్ చేసిన, ఆరుగురు అక్కలు చేసిన, ప్రొడ్యూసర్ అనే పేరు మాత్రమే నాది. కానీ పాపం మా ఆయనకి నేను ఏ రకమైన హెల్ప్ చేయలేదు. సో ప్రొడ్యూసర్ గా నాకు తెలిసి ఐ విల్ గివ్ మై సెల్ఫ్ ఓన్లీ 1 out of 10. ఎందుకు ఈ 1 కూడా అంటే తనని డిస్టర్బ్ చేయకుండా ఉండినందుకు. ఇచ్చారు మార్కులు. ఇప్పుడు నెక్స్ట్ ట్రూ ఆర్ ఫాల్స్. ఓకే రైట్. సుమా లైఫ్ లో రిగ్రెట్స్ లేవు. వై ట్రూ? బైపీసీ తీసుకున్నప్పుడు బీకామ్ లోకి షిఫ్ట్ అయ్యాను. డెఫినెట్లీ రిగ్రెట్స్ లేవు, ఎందుకంటే డాక్టర్ అయ్యి ఉండేదాన్ని కాదు. బీకామ్ తీసుకొని ఎంకామ్ చేశాను. ఎంకామ్ కూడా ఫస్ట్ క్లాస్ లోనే పాస్ అయ్యాను. కానీ అటువైపు వెళ్ళలేదు. చార్టెడ్ అకౌంటెన్సీ ఆర్ రైల్వే జాబ్ లోకి వెళ్ళలేదు. అండ్ ఫస్ట్ స్టెప్ ఏదైతే ఉందో 91 లో ఫస్ట్ అడిగినప్పుడు చాలా ఆలోచించాం, అమ్మా నాన్న నేను వెళ్ళాలా వద్దా, చెయ్యాలా వద్దా అని. ఒకవేళ గనక ఆ రోజు వద్దు అనే డిసిజన్ తీసుకొని ఉంటే ఈ రోజు ఈ ప్రొఫెషన్ ఉండేది కాదు. సో రిగ్రెట్స్ లేవు. రాజీవ్ తో ఫస్ట్ ఎఫ్ఐఆర్ స్టార్ట్ అయిన తర్వాత 2 years కి చిన్న దెబ్బలాట అయ్యి విడిపోయాం. మళ్ళీ కలుసుకున్నాం. ఒకవేళ కలుసుకొని మ్యారేజ్ అనే ప్రపోజల్ లేకుండా ఉండుంటే ఈ రోజు సుమా కనకాల లేదు. సో రిగ్రెట్స్ లేదు. ఒక హీరోయిన్ కన్నా సుమా ఎక్కువ సంపాదిస్తోంది. పగిలిపోతుంది డ్రమ్ము. అది నా టెన్షన్, అది ఆన్సర్ కాదు నాకు. ఒక హీరోయిన్ కన్నా సుమా ఎక్కువ సంపాదిస్తోంది అంటారు, మీరు కాదంటున్నారు, ఫాల్స్ అంటారు. మరి ఎక్కువ హీరోయిన్ ఇంట్లో ఇన్కమ్ ట్యాక్స్ రైట్ జరగట్లేదు, మీ ఇంట్లో జరుగుతున్నాయి ఏంటి? పాపులారిటీ మా టీవీలో రోజు హీరోయిన్ కనిపిస్తుందా, మేమే కనిపిస్తున్నాం అందుకని. సో హీరోయిన్లు నాకంటే ఎక్కువ తీసుకుంటున్నారని అంటున్న సుమా, ఇది రాసుకో సాంబార్. మోస్ట్ సక్సెస్ఫుల్ లేడీగా ఉండడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఫాల్స్. ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. మోస్ట్ సక్సెస్ఫుల్ లేడీగా ఉండడం వల్ల అస్సలు ఏమీ ఉండవు. ఎవరు కమెంట్స్ అండం గానీ, ఎవరు ఏమైనా అండం గానీ, ఎవరైనా ఏమైనా అంటే మనం ఎందుకు తీసుకోవాలి? యాటిట్యూడ్ లో ఉండే ప్రాబ్లం అది. ఓకే, ఎవరు మనల్ని బాధ పెట్టలేరు, ఎవరు మనల్ని ఆనందపరచలేరు, అంతా మనలోనే ఉంది బాబా బాబు నాన్న. సో ఈ యాటిట్యూడ్ నాకు చాలా ఎక్కువ ఉంది, అందుకే నేను పాజిటివ్ గా ఉంటాను. సుమానంద స్వామి గారు ఏం చెప్తున్నారంటే, మనకి ఎవడెదురొచ్చినా ఎవడైతే నాకేంటని అంటూ ఉండాలని కోరుకుంటున్నారు ఆవిడ. ఎవరైతే అనమంటున్నారు. ఓకే, యాంకరింగ్ లో గ్లామర్ ఎక్స్పోజింగ్ అనుకునే యాంకర్స్ కి మీరు ఇచ్చే సమాధానం? అది మీ ఒపీనియన్, కంటిన్యూ. మీరు ఎలా పడితే అలా ఉండండి, నన్నేం పీకలేరు అంటున్న సుమ గారు. ఓకే, ఒకవేళ సుమ హీరోయిన్ అయ్యి ఉంటే ఎట్ ప్రెసెంట్ ఏ హీరోయిన్ స్టేజ్ లో ఉండేవాళ్ళు? నలుగురికి నచ్చినది నాకసలే నచ్చదు. నాకు అర్థమైంది. టక్కర్ దొంగ, మహేష్ బాబు సినిమా పిపాసా బస్సు. ఓకే, అంతేనా? తెలుగులో కాదు అంటే డెఫినెట్లీ డిఫరెంట్ గా ఉండేదాన్ని, డిఫరెంట్ జానర్ ఆఫ్ హీరోయిన్ అయి ఉండేదాన్ని. ఇలా అనుకునే వారికి మీ సమాధానం? సుమకి ఏడుపు అంటే తెలియదు. ఎందుకు తెలియదు? తెలుసు, కానీ బయట పెట్టిన అంతే. మీలో అంటే ఆ రివెంజ్ తీసుకోవడం కోసం అవతల నేర్పిస్తారు అంతే. లేదు, ఏడుస్తాను, కానీ చిన్నప్పుడు కూడా ఏంటంటే ఏడుపు వస్తే కలుపు వెనకాల దాక్కుని ఏడ్చేదాన్ని అంట అమ్మ చెప్తూ ఉండేది. ఆ ఏడుపు సౌండ్ కూడా ఎవరికి వినిపించకూడదు, చాలా ఫీల్ అయ్యేదాన్ని, చీ నేను ఏడుస్తుంటే వాళ్ళందరూ చూసారని. సో వెళ్ళిపోయి వెనకాల మా అమ్మ ఏమైనా అంటే కూడా కలుపు వెనకాల చాలా సేపటికి సుమ కనిపించట్లేదు అంటే ఏడుస్తుందని, కలుపు వెనకాల ఉందని అర్థం. సూపర్. ఇప్పుడైతే కనిపిస్తున్నారు కాబట్టి ప్రాబ్లం లేదు. త్వరలో సుమ సినిమా ప్రొడ్యూస్ చేయబోతోంది. ఓ మై గాడ్, డబ్బులు ఎవరు నువ్వు పెడుతున్నావా? మీరే ప్రొడ్యూస్ చేయబోతున్నారంట. ఇలా అనుకునే వారికి మీరు ఇచ్చే సమాధానం? ఇది ప్రస్తుతం అయితే ఫాల్స్ స్టేట్మెంట్, కానీ త్వరలో ట్రూ కావాలని నేను కోరుకుంటున్నాను. అంటే మా వారు మంచి ప్రొడ్యూసర్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను.
అండ్ ఆ సినిమా ఆడియో ఫంక్షన్ యాంకరింగ్ నేనే చేస్తా. అయ్యో నాకు ఆపర్చునిటీ పోయింది. సుమా ఉంటే షో హిట్, మీ ఒపీనియన్? సుమా ఉంటే షో ఏమి హిట్ అవ్వదు. కాన్సెప్ట్ బాగుండాలి, టీమ్ బాగుండాలి, అప్పుడే షో హిట్ అవుతుంది. నాట్ 1%, ఇట్స్ టీమ్ వర్క్. అండ్ అలాగే మా టీమ్ లోకి, మా ఫ్యామిలీలోకి ఈ రోజు మీరు కూడా జాయిన్ అయ్యారు కాబట్టి మా షో ఇంకొంచెం హిట్ అవ్వబోతోంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే, సో సుమ గారు మీరు మా షోకి వచ్చినందుకు అండ్ అలాగే యూనో కాసేపట్లో హ్యాండ్ ప్రింట్ తీసుకుంటాం, మీ ఆటోగ్రాఫ్ తీసుకుంటాం. కానీ దానికంటే ముందు ఇవాడ OLX స్టోర్ ఇక్కడ మీరు వచ్చి అవేం అమ్మరు కదా అవి తెచ్చుకున్నవి. సో విత్ డబ్బా తెచ్చుకున్నారు కాబట్టి అవి తీసుకోం మేము మీ దగ్గర. సో మీకోసం శారీ తీసుకొచ్చాం. సో దీన్ని అలా చక్కగా ఫ్యాషన్ స్పెరెడ్ లాగా మీ మీద అలా వేసుకుని ఎస్, ఈ చీరని మీ ఫ్యాన్స్ కోసం మీ ఫాలోవర్స్ కోసం చక్కగా OLX స్టోర్ లో పెడతాం మేము. అండ్ వాళ్ళు బిడ్ చేసి దీన్ని కొనుక్కుంటారు. ఆ అమౌంట్ ని మేము చారిటీకి ఫార్వర్డ్ చేస్తున్నాం. ఓకే, ప్లీజ్. ముందుగా ఆటోగ్రాఫ్ అండ్ తర్వాత లెగ్ ప్రింట్ ఏమొద్దా? అసలు సమస్య లేదు. ఓకే సుమ గారు, థ్యాంక్ యూ సో మచ్ మా షోకి వచ్చి మాకు హ్యాండ్ ఇచ్చినందుకు. చాలా అద్భుతంగా మాకు గుర్తుగా ఈ గ్యాలరీలో ప్లేస్ చేసుకుంటాం మేము. థ్యాంక్ యూ. రండి మీ చేతుల మీదుగా. ప్రతి వారం వచ్చే సెలబ్రిటీస్ హ్యాండ్ ప్రింట్స్ ని మేము OLX.in వెబ్సైట్ లో అప్లోడ్ చేస్తాం. కావాలనుకున్న వారు ఎవరైనా OLX.in నుండి కొనుక్కోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ మా షోకి వచ్చినందుకు, ఇన్ని విషయాలు ఇన్ని కబుర్లు మాకు చెప్పినందుకు. మీ గురించి మేము కొంచెం తెలుసుకున్నాం, ఇంకొంచెం ఎక్కువ తెలుసుకున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ ఇన్స్పైరింగ్ అస్. ఏం పర్లేదు. థ్యాంక్ యూ సో మచ్ ప్రదీప్. ఇట్ వాజ్ లవ్లీ బీయింగ్ ఆన్ యువర్ షో. అండ్ ఈ షోని చూస్తున్న ప్రేక్షకులు ఆల్మోస్ట్ కొన్ని వారాల నుంచి ఫాలో అవుతున్నారు, చూస్తూ ఉన్నారు. ఈ వారం నేను, మరి నెక్స్ట్ వీక్ ఎవరు, ఏమైనా చెప్తావా ఇప్పుడే? లేదు, ఇంకా తెలియదు, సస్పెన్స్ థ్రిల్లర్ కదా అదంతా. ఓకే, సో నెక్స్ట్ వీక్ ఎవరో కొంచెం టచ్ లో ఉంటే చెప్తాం. ఎస్, నెక్స్ట్ వీక్ మరో సూపర్ స్టార్ తో మీ ముందు ఉంటాను. అంటే దిస్ ఇస్ ప్రదీప్. గుడ్ నైట్. థ్యాంక్ యూ. గుడ్ నైట్. బాయ్ బాయ్.